మొదట వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ అనేటువంటి డిస్టిలరీని మద్యం ఉత్పత్తి పంపిణీ వాటిపైన తన గుత్తాధిపత్యాన్ని తీసుకొచ్చాడనేది వాళ్ళు చెప్తున్నారు. నిజంగానే ఎస్పీవై అగ్రోకి సంబంధించి మిథున్ రెడ్డి గారికి సంబంధం ఉంది అని వారి భావన ఉంటే, నిజంగా అక్కడ క్రైమ్ జరిగిందని వారు భావిస్తే, నిజంగా ఎస్పీవై అగ్రోస్లో ఒక స్కామ్ జరిగిందని భావిస్తే, వాటి ద్వారా ఈ రోజు కూడా పర్మిషన్స్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చింది? ఇక్కడ తయారవుతున్న మద్యాన్నే ఈ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. వారికి ఇప్పుడు కూడా పర్మిషన్స్ ఇచ్చారు. ఇచ్చినటువంటి కాపీ ఇంకో సంవత్సరానికి కూడా వాళ్ళకి ఎక్స్టెన్షన్ జరుగుతున్నటువంటి కాపీ. దీంతో పాటు మరొకటి ఏం చెప్తున్నారు వాళ్ళు, గతంలో సరే ఇప్పుడు ఇచ్చారు బానే ఉంది, గతంలో ఎవరు ఇచ్చారు 2019లో ఇప్పుడు ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా ఈ ఎస్పీఐ అగ్రో ఇండస్ట్రీస్ లో క్రైమ్ జరిగిందని ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ లో కూడా అన్యాయం అని తేలింది అని చెప్పారు కదా. వీళ్ళకి 2019 ఏప్రిల్ 16వ తేదీన వీరికి లైసెన్స్ మంజూరు చేసింది ఇప్పుడున్నటువంటి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా గారు, అప్పుడు కమిషనర్ ఆఫ్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ ఆయన ఇచ్చాడు. ఇది సిఆర్ నెంబర్ H12071 2019 ఏప్రిల్ 16, 2019. ఈ రోజు నేను సిట్ అధికారులు చెప్తున్నా, నిజంగా ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ లో క్రైమ్ జరిగిందని పంపిస్తే వారికి అనుమతులు మంజూరు చేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా గారిని ఎందుకు ఎఫ్ఐఆర్ లో పెట్టలా, ఎందుకు ఛార్జ్ షీట్ లో ఇలా, ఎందుకు ఈయనకి ఫైనాన్షియల్ ట్రయల్ జరిగిందని ఎందుకు ఈయన అదుపులోకి తీసుకోవాలా, ఎందుకు ముఖేష్ కుమార్ మీనా గారిని అరెస్ట్ చేయలేదు? ఈయన ఇప్పుడు మీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు.